వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ 3 మూవీతో తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయ్యారు తమిళ హీరో ధనుష్. ఆ తర్వాత రఘువరన్ బీటెక్, మారి, తిరు, సార్ మూవీస్ లో తన యాక్టింగ్, డాన్స్ తో తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ధనుష్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే హిందీలో కూడా ఆయన కొన్ని సినిమాలు చేసి తన టాలెంట్ ని నిరూపించుకున్నారు. తన యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేశారు ధనుష్. ఇప్పుడు ధనుష్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం రాయన్. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించారు. ధనుష్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, ఎస్జే సూర్య, సెల్వా రాఘవన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా జూలై 26న తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ధనుష్ కెరియర్ లో రాయన్ 50వ మూవీగా రాబోతుంది. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ టీం సభ్యులు చిన్న చిన్న కట్స్ తో ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేశాయి. ఘర్షణలు వంటి దృశ్యాలు ఎక్కువగా ఉండడంతో కొన్నిటిని తొలగించాలని సూచనలు చేశారని టాక్. ఏ సర్టిఫికెట్ పొందిన కారణంగా 18 లోపు వయసు గల వారికి ఈ మూవీ చూడటం నిషేధమని అనౌన్స్ చేశారు. ఫైనల్ కాపీ చూసి సెన్సార్ టీం సభ్యులు రాయన్ యూనిట్ కు అభినందనలు తెలిపి ధనుష్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. ధనుష్ ఈ మూవీలో పోలీస్ ఇన్ఫార్మర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ధనుష్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రమైన ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నట్లు సమాచారం. మరో లేటెస్ట్ సినీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.